6 అధ్యాయాలలో విశుద్ధ భక్తి యోగము, దాని స్వభావము, కర్మలు చర్చించబడ్డాయి. ఇక చివరి 6 అధ్యాయాలలో జ్ఞానము, సన్యాసము, భౌతిక ప్రకృతి కలాపాలు, దివ్య ప్రకృతి ఆధ్యాత్మిక జగత్తు ఎలా ఉంటుంది, భక్తియుక్త సేవ ఇవన్నీ వర్ణించబడినాయి. ఓం తత్సత్ అనే పదాలు కూడా భగవంతునితో సంబంధంలోనే ఉంటాయండి. సమస్త కర్మలను భగవత్ సంబంధంలోనే చేయాలని ఆ పదం యొక్క అర్థం అన్నమాట. ఆ పదాలు పరమ పురుషుడైన విష్ణువునే సూచిస్తాయి. భక్తియుక్త సేవయే జీవిత పరమల ఉద్దేశమని భగవద్గీతలోని చివరి భాగం అంటే అన్ని 9వ అధ్యాయం పరమ రహస్య రాజవిద్య రాజగుహ్యం అని చెప్పుకున్నాం కదా. ఇంకా అక్కడి నుంచి మనకు అంత భక్తి యోగమే చాలా ముఖ్యమైనది. జీవిత చరమ ఉద్దేశం లక్ష్యం అని మనకు చెప్పబడింది. మనం పూర్వాచారులను బ్రహ్మసూత్రాలను మనకు ఉదహరిస్తూ ఇదే సత్యం పూర్వాచారులు ఆచరించారు. వేదాంత సూత్రాలు బ్రహ్మసూత్రాలు ఇదే చెప్తున్నాయి. దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానునే పూజించాలి, అతనే పరమ ప్రభువు, అతడే సర్వానికి యజమాని అని మనకు తెలియజేశారు. నిజానికి మనం ఈ భక్తియుక్త సేవను అర్థం చేసుకోవడానికే వేదాంత సూత్రాలు ఉద్దేశించబడ్డాయి. ఎందుకంటే స్వయంగా భగవంతుడే వేదాంత సూత్రకర్త, వాటిని తెలిసిన వారు అయి ఉన్నారు. అవి వేదాలన్నీ ఇచ్చింది భగవంతుడే, వాటిని తెలిసి ఉండేది భగవంతుడే. వాటి యొక్క లక్ష్యము భగవంతుని చేరుకోవడమే అన్నమాట, వాటిని మనం పాటించడం ద్వారా. ఇది 15వ అధ్యాయంలో వివరించబడింది. ప్రతి శాస్త్రంలో ప్రతి వేదంలో భక్తియుక్త సేవయే లక్ష్యము. ఇదే భగవద్గీత అంతా వివరించబడింది. 2వ అధ్యాయంలో సమస్త విషయ సారాంశము వర్ణించబడినట్లుగా 18వ అధ్యాయంలో కూడా ఈ సమస్త ఉపదేశాల సారాంశం ఇవ్వబడింది. తపస్సు, త్యాగము, ఈ ప్రకృతి త్రిగుణాలకు అతీతంగా దివ్యస్థితి ప్రాప్తియే జీవిత ఉద్దేశంగా సూచించబడింది. భగవద్గీతలోని ఈ 2 ప్రత్యేక విషయాలు అంటే త్యాగము, సన్యాసము స్పష్టం చేసుకోవాలని అర్జునుడు అనుకున్నారు. ఆ విధంగా అతడు ఈ 2 పదాల అర్థంను అడుగుతున్నారు. భగవంతుని ఉద్దేశించడానికి హృషికేశ, కేశి, నిషూదన అనే పదాలు వాడుతున్నారు అర్జునుడు. హృషికేశుడు శ్రీకృష్ణుడే, అతడే సకల ఇంద్రియాలకు అధిపతి. హృషికేశ అంటే సకల ఇంద్రియాలకు అధిపతి. కాబట్టి మనం సకల ఇంద్రియాలతో భగవత్ సేవలో మనం ఇంద్రియాలను ఉపయోగిస్తే ఇంద్రియాలన్నీ తృప్తి చెందుతాయండి. గోవిందుడు అంటే ఇంద్రియాలకు ప్రీతిని కలిగించేవారు.